హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ప్రభుత్వ స్కూలులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అర్హత ఎనీ డిగ్రీ, జీతము 55,000, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేట్గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు నోటిఫికేషను మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి పేపర్ కటింగ్ నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సైట్లో కూడా మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ నోటిఫికేషన్ వచ్చింది అనేసి. సైనిక్ స్కూల్ సంబల్పూర్, ఒడిశా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో స్టాఫ్ని తీసుకుంటారు, రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ ఒక పోస్ట్ ఉంది. దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి, మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి మీకు. హిందీ ఇంగ్లీషు రీజనల్ లాంగ్వేజ్లో టైపింగ్ 40 words per minute టైపింగ్ ఆన్ కంప్యూటర్ మీద రావాలి. కంప్యూటర్ మీద టైపింగ్ రావాలంటే ఒక 2 months మీరు ప్రాక్టీస్ చేస్తే రావడం అయితే జరుగుతుంది. నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు నిండిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. తర్వాత వచ్చి మనకి హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సిసి రూల్స్ కోసం కానీ, లీవ్ అండ్ సర్వీస్ రూల్స్ కోసం తెలిసిన వారైతే వారు ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు దీంట్లో. తర్వాత జమ్ ప్రొక్యూర్మెంట్ అంటే పర్చేసింగ్ చేయడం తెలియాలి మీకు, స్టోర్ మేనేజ్మెంటు దానికోసం తెలిసిన వారు కూడా దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్, కంప్యూటర్ అప్లికేషన్ కోసం తెలుసున్నారు, ఎంఎస్ ఆఫీస్ కోసం ఫుల్గా తెలుసున్న వారు దీనికి తీసుకోవడం అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే చెప్తున్నారు దీంట్లో. మరి మనకి పే స్కేల్ ఏ విధంగా ఉందంటే మనకి ఇక్కడ పే లెవెల్ 4 25,500 నుంచి మనకి బేసిక్ పే ఇవ్వడం అయితే జరుగుతుంది. బేసిక్ పేతో పరంగా హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు అన్నీ కలిపి మనకి 50K అయితే రావడం అయితే జరుగుతుంది, 50,000 అయితే రావడం జరుగుతుంది. ఈ పోస్ట్ అన్రిజర్వ్డ్ వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చి డ్రైవర్కి అయితే రావడం జరిగింది. ఎస్ఎస్సి చదివిన వారు మనకి అంటే 10th class పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. హెవీ లైసెన్స్ వారికి ఉండాలనేసి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైట్ వెహికల్ నడపడం కోసం, మినీ బస్సు, వ్యాన్ నడిపేలాగా ఉండాలి, మల్టీపర్పస్ కింద ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత వీరికి కూడా 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు ఎప్పుడు లాగా నిండవాలంటే 26/6/2025కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 50 సంవత్సరాలు దాటకూడదు. దాటిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు పై 2 పోస్టులకు కూడా. తర్వాత క్యారెక్టర్ కూడా గుడ్ క్యారెక్టర్ ఉండాలి. తర్వాత వీరు డ్రైవింగ్తో పరంగా కూడా మల్టీ టాస్కింగ్ పనులు అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీరు పే బ్యాండ్ రావడం అయితే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు అన్నీ కలుపుకుని మనకి వీరికి కూడా 40,000 దాకా మీకు రావడం అయితే జరుగుతుంది, శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ పోస్ట్ ఓబీసీ వారికి అలాట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనకి ఫీజు వచ్చి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 500 రూపీసు, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 250 రూపీసు. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకుని అడ్రస్ నోట్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్కి ఒడిశాకి డిమాండ్ డ్రాఫ్ట్ మీరు తీసుకుని మీరు అప్లికేషన్ పెట్టాలి. ఇది ఆఫ్లైన్ మోడ్ కాబట్టి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ కంపల్సరీ తీసి దీనికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఇలా 2 ఫేసుల్లో మీకు ఎగ్జామినేషన్ పెడతారు, రిటన్ టెస్ట్ పెడతారు, స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే లాస్ట్ వీక్, జూలై లాస్ట్ వీక్ని మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో మేము చెప్తాను, ఎక్కడ వెళ్ళి చూసుకోవాలో లాస్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి లాస్ట్ దాకా మన ఛానల్ని చూడండి. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి రిటైర్మెంట్ అయిపోతే ఎన్ఓసి సర్టిఫికేట్ కావాలనేసి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. ఎస్సీ ఎస్టీలకి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఓబీసీ వారికి 3 years ఇవ్వడం అవుతుంది, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఎప్పుడులాగా అప్లై చేసుకోవాలంటే 20 జూలై
2020 లోపల మనకి దీనికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఏమైనా దీంట్లో డౌట్స్ కానీ క్వారీ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లో ఫోన్ చేసి మీరైతే డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి. మనకి సైనిక్ స్కూల్ సంబల్పూర్ నుంచి అప్లికేషన్ ఫార్మాట్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, మీరు యూడీసీకి అప్లై చేసుకుంటున్నారా లేకపోతే డ్రైవర్కి అప్లై చేసుకుంటారా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ మీరు నింపి ఒక ఫోటో అంటించవలసి ఉంటుంది. ఇక్కడ టోటల్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, తర్వాత ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని ఇక్కడ నింపడం, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ నింపడం, తర్వాత లాంగ్వేజ్లు మీకు ఏ లాంగ్వేజ్లు వచ్చో ఆ లాంగ్వేజ్లు ఇక్కడ రావడం. హిందీ, ఇంగ్లీష్ కంపల్సరీ పెట్టండి. తర్వాత తెలుగు వస్తే తెలుగు, ఒడిస్సా వస్తే ఒడియా, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లు ఇక్కడ రాయొచ్చు. కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ రాయండి, వేరు వేరు అయితే వేరు వేరే. డూ అని మాత్రం రాయకండి. ఇక్కడ డూ అని మాత్రం రాయొద్దు, ఇలా రాయకూడదు. అదర్ అడ్రస్ పైన అడ్రస్ పూర్తిగా రాయాలి, కింద అడ్రస్ కూడా పూర్తిగా రాయాలి. తర్వాత మొబైల్ నెంబర్ రాయాలి, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, ఏ బ్యాంక్ నుంచి, డీడీ నెంబర్ ఎంత, డేటు, ఎంత అమౌంట్ అనేసి మీకు అమౌంట్ అయితే ముందర చెప్పడం, సిగ్నేచర్ చేయాలి, డిక్లరేషన్ చేసి మీరు దీన్ని అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఒక పోస్ట్కి ఎందుకు అప్లై చేసుకోవాలనేసి చెప్తాను మీకు. మనం సైట్లోకి వెళ్ళి www.scienceSchool సంబల్పూర్ కొట్టిన తర్వాత రిక్రూట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా కనపడుతుంది మీకు. షార్ట్ లిస్టెడ్ ఫేజ్ 2 అనేసి, తర్వాత నోటిఫికేషన్లు అన్నీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనం యూడీసీ డ్రైవర్ కోసం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయింది. అదే డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపించడం జరిగింది. నోటిఫికేషన్ ఇదే కదా చూపించాం మీకు మొత్తం అంతాను. అనుకుంటున్నారు కదా మేము నోటిఫికేషన్లు రాకుండా చెప్పేస్తున్నారు అది అనుకుంటున్నారు కదా అందరూ, చాలామంది ఫేక్ అంటున్నారు కదా. ఫేక్ అయితే కాదు, మేము ఫేక్ అయితే ఏమీ చేయలేదు. మీకు నోటిఫికేషన్లో ఏ వచ్చిందో, ఎంప్లాయ్మెంట్లో ఏది వచ్చిందో అది కూడా సైట్లో అయితే అదే చూపిస్తుంది. ఇది లాస్ట్ డేటు మనకి జూలై 20 దాకా మీరు అప్లై చేసుకోవడం ఉంది. ఆఫ్లైన్ మోడ్లో దీనికి అప్లై చేయాలి. మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఒక పోస్ట్కి ఎందుకు సార్ మీరు చేస్తున్నారు, ఒక పోస్ట్కి మేము ఎందుకు అప్లై చేయాలంటున్నారు కదా. చూడండి, ఏదైనా ఒక పోస్ట్ 2 పోస్టులు ఉన్నా కానీ దానికి చూడండి, మీరు పీజీటీ కెమిస్ట్రీ కోసము ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వారు మీకు 29 మంది అప్లై చేశారు ఒక పోస్ట్ కోసం. ఎంతమంది రిజెక్ట్ అయిపోయారు, ఇక్కడ రిజెక్ట్ అయిపోయి యాక్సెప్ట్ ఎంతమంది చేశారు, 12 మంది యాక్సెప్ట్ అయ్యారు. 12 మందిలో మీకు ఒక పోస్టు కొట్టడం ఈజీ కదా. 100 పోస్టులు ఉన్నప్పుడు అక్కడ 1000 మంది, లక్షల మంది మీకు పెడతారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్రైటీరియా లేదని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పోస్ట్ ఉందని మాత్రం వదిలేయకండి. ఇక్కడ నెక్స్ట్ పీజీటీ బయాలజీ అనేసి మరి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక పోస్ట్ అనేసి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నాయి 5 పోస్టులు ఎన్నో ఉంటే ఎంతమంది రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి, నెక్స్ట్ పోస్ట్ ఇంగ్లీష్కి కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీరు ఒక పోస్టే అనేసి ఒక పోస్ట్కి మేము అప్లై చేస్తాం అనేసి అనుకోకండి. దీని సైట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. ఇక్కడ www.scienceSchoolSambalpur.inలోకి వెళ్ళిన తర్వాత మీరుకి దీన్ని నోటిఫికేషన్లో మీరైతే అప్లై చేయండి. ఇది మనకు సైట్లో రిక్రూట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత సైట్ నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మీరు అందరూ ఆఫ్లైన్లో అప్లై చేసి లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను 20 జూలై 25 ఈలోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ అన్నెసెసరీగా చేయకండి. నోటిఫికేషన్కి ఏమి కావాలో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్తే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇవ్వకపోయినా మా టీం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.